ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా అద్భుతకరంగా ప్రభు మాట్లాడుతూ ఉన్నారు కదా, అనేకమైన విషయాలలో మరి కృప చూపిస్తూ ఉన్నారు. చక్కగా ఎలా ముందుకు సాగాలో మరి ఆత్మీయకమైన మాటలు మనని ఎంతగానో వర్ధలింప చేయడం మనం చూస్తూ ఉన్నాం. ప్రతిరోజు కూడా దేవుని మాటలు మనల్ని బ్రతికిస్తూ ఉన్నాయి. మరి ఇంకెందుకండి ఆలస్యం? ఈ ఉదయం కూడా దేవుని మాటల్ని ధ్యానిస్తూ బలంగా ముందుకు సాగుదామా? ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనం. నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. నిన్ను అనేకమైన వాటి మీద ప్రభువే నియమించే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో కొంచెం నమ్మకంగా ఉంటే చాలండి, అన్ని విషయాల్లో ప్రభు నీ పట్ల ఘనమైన కార్యాలు చేసి నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచే దేవుడై ఉన్నారు. ఒక నాయకుడిగా, ఒక యజమానుడిగా, లేదా ఒక ప్రత్యేకింపబడిన వాడిగా నీ ద్వారా అనేక మందిని నడిపించేటట్లుగా ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని అద్భుతంగా నడిపించే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో నిన్ను అనేకమైన వాటిపైన ప్రభు నియమిస్తానని వాగ్దానం చేస్తుండగా రిసీవ్ చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ఈ మాటలు పట్టుకుందామండి. మరి అనేకమైన వాటిపైన ప్రభు మనల్ని నియమించాలంటే మనం నమ్మకమైన జీవితాన్ని జీవించాలి. బ్రతుకులలో ఎక్కడ పొరపాట్లు జరుగుతున్నాయంటే నమ్మకము లేకపోవడం, నమ్మకమైన వారిగా లేకపోవడం ద్వారానే అండి. కొంచెం దాంట్లో మనం ఏం చేస్తుంటామంటే నమ్మకాన్ని కోల్పోతూ ఉంటాం. కొంచెం పనులలో, కొంచెం మాటలలో మనము మరి పొరపాట్లు చేస్తూ ఉంటాం. దేవునికి అయిష్టకరమైన జీవితాన్ని జీవించి ఆయన నామాన్ని అవమానపరిచే వారిగా ఉంటూ ఉంటాం. ఒక బాధ్యత ప్రభు అప్పచెప్పారంటే అది ఇంటి విషయంలోనే కావచ్చు, లేకపోతే నువ్వు చేస్తున్న బిజినెస్లోనే కావచ్చు, పిల్లల పట్ల కావచ్చు, భార్య పట్లనే కావచ్చు, నువ్వు చేస్తున్న ఉద్యోగం పట్ల కావచ్చు, అన్ని విషయాల్లో, సమాజంలో లేదా సంఘములో లేదా కుటుంబంలో అన్ని విషయాలలో నమ్మకమైన జీవితాన్ని ప్రభు మనకి మరి ఇచ్చి ఉన్నారు. ఆ నమ్మకమైన జీవితంలో మనం ముందుకు కొనసాగుతూ మరి ప్రభుని మహిమపరుస్తే నిజంగా ఇంకా గొప్పగా మనల్ని దేవుడు ఉంచే దేవుడై ఉన్నారు. మనం ఏం చేస్తూ ఉంటామంటే ఎక్కడో ఒక దాని ద్వారా మరి మనం బలహీనం అయిపోతూ ఉంటాం. ఆ బలహీనతను బట్టి ఏం చేస్తూ ఉంటామంటే ప్రభునామాన్ని అవమానపరిచే వారిగా ఉంటూ ఉంటామండి కదా. అలాంటి జీవితాలు ఉండద్దండి. ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ స్థలంలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా నమ్మకమైన వ్యక్తులుగా ఉండాలి. భార్య దగ్గర భర్త, భర్త దగ్గర భార్య, లేదా పిల్లల విషయంలో, లేదా చేస్తున్న ప్రతి పనిలో, అన్నిట్లో దేవుడిచ్చిన సమస్తమైన వాటిల్లో ప్రాముఖ్యంగా దేవుని పనిలో మనం కొద్దిగా నమ్మకంగా ఉంటే చాలు. అన్ని విషయాల్లో ప్రభు మనల్ని అద్భుతకరంగా నడిపించే దేవుడై ఉన్నారు. ఈ రోజున ఆ నమ్మకమే లేకుండా పోతుందా? అన్నిటిని విడిచిపెడదామండి. మన బలహీనతలు ఏంటో మనకు బాగా తెలుసు కదా. వాటిని విడిచిపెట్టి చక్కని జీవితాన్ని జీవిస్తూ ప్రభు నామాన్ని మహిమపరిచే వారిగా మనం ఉందాం. చూడండి, మనం మన విషయాలలో మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఏ పొరపాట్లలో దేవునికి అయిష్టంగా ఉన్నామో మరి వాటిని మనం గమనించి పరిశీలించి మరి పరిశోధించుకొని మనం ముందుకు వెళ్ళే జీవితాలుగా మన జీవితాలు ఉండాలండి. అప్పుడు మనము అద్భుతకరమైన రీతిలో మనం ముందుకు సాగలుగుతాం. దానియేలు తన జీవితంలో నమ్మకమైన వాడిగా ఉన్నారు కదండి. ఎంత యథార్థవంతుడంటే చాలా చక్కగా మరి ఏ పరిస్థితులు వచ్చినా కానీ, పరిస్థితులు అన్నీ ఉన్నప్పుడు ప్రభుని ఎవరైనా స్తుతిస్తారు కదండి. కానీ పరిస్థితులు తారుమారైనప్పుడు ఆ నమ్మకమైన జీవితం, ఆ యథార్థత కలిగిన జీవితము దానియేలు పట్ల అలాగనే ఉందండి. దానియేలు ఏమి చేశారంటే మరి ఒక షరతు లేదా ఒక ఆజ్ఞ మరి ఆ రాజు ఇచ్చినప్పుడు ఆ రాజు వైపు, ఆజ్ఞ వైపు చూడలేదు, కానీ జీవము గల దేవుడు తను నమ్ముకున్న దేవుని వైపే చూస్తూ ముమ్మారు ప్రార్థించాడంట. ప్రార్థన చేయడం ఆపలేదండి. అలా నమ్మకమైన వాడిగా ఉన్నారు కాబట్టి దానియేలు పక్షాన ప్రభు నిలబడి
మరి భయంకరమైన పరిస్థితిలో మరి ఆ సింహపు గృహలో మరి దానియేలును వేసినప్పుడు దేవుడే తన పక్షాన ఉండి యుద్ధము చేసి అద్భుతకరమైన రీతిలో తన ద్వారా అద్భుతాన్ని ప్రభు చేసినట్లుగా మన జీవితంలో కూడా మరి మనం వెళ్తున్న మార్గాల్లో ఎన్నో పరిస్థితులు రావచ్చు, కానీ మన ప్రార్థన, మన భక్తి జీవితం, మన యథార్థత కలిగిన జీవితం, మన నీతి జీవితం లేదా మన నమ్మకమైన జీవితం ఏదైతే ఉందో వాటిని వదిలిపెట్టుకుని నిలబడితే చాలండి, ప్రభు మన పక్షం నిలబడి యుద్ధం చేస్తారు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు పట్టుకొని బలంగా ముందుకు సాగుదాం, ప్రార్థిద్దాం. దేవుడిస్తున్న ఈ చక్కని వాగ్దానం చేత పట్టుకొని మరి ఆ ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుతూ, దేవా అన్ని విషయాల్లో నీవిచ్చిన వాగ్దానం నా పట్ల నెరవేర్చాలంటే నేను నమ్మకమైన వాడిగా ఉండాలయ్యా. ఎలా ఉండాలి, ఏమి చేయాలి, సమస్తమైన విషయాలలో నీవు మాతో మాట్లాడుతున్నావు అయ్యా. అన్ని విషయాల్లో నీ మాటకు లోబడే జీవితం మాకు దయచేయమని ప్రార్థన పూర్వకంగా ఉంటూ మరి ప్రభు నామాన్ని మహిమపరుద్దామా అండి. ప్రార్థిద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి మీకు స్తోత్రం ప్రభా. ఇదిగోండి అనేకమైన వాటిపైన నేను నియమిస్తాననే వాగ్దానము చేత ఉదయకాల సమయంలో మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రం. ఈ ప్రత్యేకింపబడిన వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చబడను గాక. నమ్మకమైన వారిగా ఉంటూ అయ్యా నీ నామాన్ని మహిమపరిచే జీవితాలుగా మా జీవితాలను బ్లెస్ చేయండి. నమ్మకము లేని జీవితాలుగా మా జీవితాలు ఎన్నడూ కూడా ఉండకూడదు ప్రభా. సహాయం చేయండి. కొంచెము విషయాల్లో, కొంచెము దాంట్లో నమ్మకమైన వారిమిగా అయ్యా. ఇదిగోండి మీరిచ్చిన ప్రతి బాధ్యతలో నమ్మకమైన వారిగా, నీ పనిలో ప్రాముఖ్యంగా నమ్మకమైన వారిగా మా జీవితాలు ఉండును గాక అని ప్రార్థిస్తున్నామయ్యా. సహాయం చేయండి. అద్భుతం జరిగించండి. ఈ ఉదయకాల సమయంలో అయ్యా ఇదిగోండి ఏ విషయంలో ఏ పొరపాట్లు ఉన్నా అయ్యా ఇదిగోండి అన్నీ ఉన్నప్పుడు కాదయ్యా, ఏమీ లేకున్న పరిస్థితులు ఏమైనప్పటికీ మా ప్రార్థన, భక్తి, విశ్వాస జీవితం, నమ్మకమైన జీవితాన్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టకుండా నీ నామాన్ని మహిమపరిచే రీతిగా మేము ఉంట కృప చూపించండి. ప్రతి ఒక్కరిని మీరు బ్లెస్ చేయండి. ఈ రోజంతట్లో కూడా మీ కృప కలుగును గాక. ప్రతి ఒక్కరిపైన కుమ్మరించబడును గాక. అయ్యా నీ ప్రజలు ఎవరైతే నీ మాటను వింటూ మీకు లోబడుతూ నీ పనిలో ముందుకు సాగుతున్నారో వారిని అనేకమైన వాటిపైన నియమిస్తూ నీ పనిని జరిగిస్తూ అయ్యా ఇదిగోండి అనేకులను మీరు నడిపించమని వేడుకుంటున్నాం. గొప్ప చేయండి. ఉదయకాల సమయంలో చేసిన ప్రతి పనులలో, ప్రయత్నాల్లో కృప కలుగును గాక. మా ప్రియులందరూ వెళ్తున్న మార్గాల్లో మీరు తోడే ఉండండి. గొప్ప చేయండి. చేసిన ప్రతి ప్రయత్నంలో మీరు తోడే ఉండండి. ఎవరికైతే ప్రభా అనారోగ్యంతో ప్రభా చాలా వేదనతో కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నారో ఆ అనారోగ్యం నుంచి విడుదల చేస్తూ మంచి ఆరోగ్యము, బలము, శక్తిని దయచేయండి. ఈ ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న ప్రతి ఒక్కరిని మీరు బ్లెస్ చేస్తూ మంచి ఆరోగ్యము చేత నింపండి. నూతనమైన కార్యాలు వారి పట్ల జరిగించండి ప్రభా. ఇదిగోండి నూతన విశేషకరమైన జీవితం చేత బ్లెస్ చేస్తూ బలంగా నడిపించండి. అలాగనే చిన్నవారిని, పెద్దవారిని ప్రభా ఇదిగోండి అలాగే ప్రభా యవనస్తులను, ఆయా వృద్ధులను, ప్రతి ఒక్కరిని, విధవరాళ్లను ప్రభా, అనాథులను, ఆయా బలహీనులుగా ఉన్న వారందరినీ కూడా, లేకపోతే ప్రభా ఇదిగోండి ఎంతమంది అయితే చాలా దుఃఖముతో ఉన్నారు, శోధనలో ఉన్నారు, వారందరినీ విడిపించండి. అందరిని మీరు జ్ఞాపకం చేసుకొని బలమైన కార్యాలు జరిగిస్తూ ప్రతి ఒక్కరు మీరు మాకు ఇచ్చిన బాధ్యతను చేత పట్టుకొని నమ్మకమైన వారికి ముందుకు సాగి కృపను దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.